ఓం శ్రీ మహాగణాధిపతే నమః. అక్టోబర్ 1వ తేదీ మంగళవారం 2024 గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయో ఈ వీడియోలో తెలుసుకుందామండి. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. ఇలాంటి రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవడం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్టోబర్ 1వ తేదీ మంగళవారం గోచార రీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయంటే, ఈ రోజు మీకు అన్ని రకాలుగా కూడా చక్కగా అనుకూలంగా ఉంటుందండి. ఈరోజు అక్టోబర్ నెలలో వచ్చే మొదటి రోజు మీకు ప్రతి పనిలో కూడా విజయం అనేది చేకూరుతుంది. రానున్న రోజులు కూడా మీకు ఎంతో యోగదాయకమైన రోజులుగానే ఉండబోతున్నాయండి. అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ పనులన్నిటిలో కూడా మీదే పైచేయిగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మీరు ప్రతి పనిలో విజయం సాధించడమే కాకుండా కోరుకున్న విధంగా చక్కగా డబ్బును ఆదాయాన్ని కూడా సంపాదించుకోగలుగుతారు. వివిధ రకాలైన ఆదాయ మార్గాలు తెరుచుకోవటం కూడా మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. అంటే మీరు అనుకున్న దానికంటే రెట్టింపు ఆదాయం రావటం కానీ, మీరు సంపాదించే విధానాలు పెరగటం కానీ ఇట్లాంటివి కూడా జరిగే అవకాశం ఉంటుందండి. అది కూడా మీకు ఆర్థికంగా స్థిరత్వాన్ని పొందే అవకాశాన్ని అయితే కల్పిస్తుంది. ఒక రకంగా చెప్పాలంటే చేతి నిండా డబ్బును సంపాదించుకునే సమయంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశి వారికి రోజు అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. చక్కగా కలిసి వస్తుంది. కుటుంబ వాతావరణం కూడా ఎంతో సామరస్యంగా ఉంటుందండి. మీరు ఏ పని చేసినప్పటికీ కూడా ఆ పనిలో వారి యొక్క మద్దతును అందించడం కానీ, వారి యొక్క పూర్తి సహాయ సహకారాలు అందించడం కానీ, వారి యొక్క ఏదైతే నిర్ణయాలు ఉన్నాయో వాటిని మీకు తెలియచేయటం కానీ, ఇట్లా మీరు చేసే ప్రతి పనికి కూడా వారి గౌరవప్రదమైన విధంగా వారు ప్రవర్తించడం అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది, కలిసి వస్తుందండి. ఆరోగ్య పరిస్థితుల రీత్యా కూడా ఈరోజు మీకు అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే మోకాలు నొప్పులు, ఎవరైతే కొంతవరకు కీళ్ళ నొప్పులు ఇట్లాంటి వాటితో ఇబ్బంది పడుతున్నారో అటువంటి వారికి కూడా కొంతవరకు ఉపశమనం అనేది లభించడం జరుగుతుంది. ఆరోగ్య పరిస్థితులు మీరు కోరుకున్న విధంగా మెరుగైన స్థితిలోకి అయితే రావడం జరుగుతుందండి. అన్ని విధాలుగా కూడా చక్కగా యోగదాయకంగా ఉంటుంది. ఏ వృత్తిలో ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిలో మీరు రాణించే అవకాశం అయితే ఉంటుందండి. గతంలో ఏవైతే చికాకులను ఎదుర్కొన్నారో, గతంలో ఏవైతే ఇబ్బందులను ఎదుర్కొన్నారో వాటన్నిటి నుంచి మెల్లగా బయటపడే అవకాశం కూడా మీకు లభిస్తుంది. అది కూడా మీకు సంతోషాన్ని అయితే ఇస్తుందండి. అయితే కొంతవరకు మీరు ప్రవర్తించే విధానం కానీ, మీ మాట తీరు కానీ అందరినీ ఆకట్టుకునే విధంగా ఉంటుందండి. ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా తొందరపాటు నిర్ణయాలు మాత్రం తీసుకోకుండా ఉండడం ఈరోజు మీకు మరింత ఉత్తమమైన ఫలితాలను అయితే ఇస్తుందండి. అంటే ఎవరైనా ఏదైనా చెప్పారని తొందరపాటు నిర్ణయాలు తీసుకోవటం కానీ, మీకు ఎవరికైనా మేలు చేయాలన్న ఆలోచనతో ముందుకు వెళ్ళి ఒక్కొక్కసారి మోసపోవటం ఇట్లాంటివి అయితే సంభవించే అవకాశం ఉంటుంది. అందువలన అటువంటి విషయాలలో, అది చిన్నపాటిదేనండి, అటువంటి విషయాలలో మీరు జాగ్రత్తను పడటం కూడా ఈరోజు మీకు మంచిగా అన్ని రకాలుగా కలిసి వస్తుంది. అయితే దూర ప్రయాణాలు చేసేటప్పుడు మాత్రం కాసింత జాగ్రత్తను అయితే వహించవలసి ఉంటుందండి. మీ ఇష్టదైవ నామ స్మరణ చేస్తూ ప్రతి పనిని మొదలు పెట్టడం వలన మీరు మరింత విజయాలను అయితే పొందగలుగుతారు. ఏదైతే కుటుంబ సభ్యుల కోసం మీరు వారి కోసం ఏదైనా కొనుగోలు చేయాలని కానీ, లేదంటే వారి కోసం ఏదైనా నూతనంగా ఏదైనా ప్రారంభించాలని కానీ, వాళ్ళ కోసం ఏదైనా ఒక నిర్ణయం తీసుకోవాలని కానీ ఏదైతే అనుకుంటున్నారో వాటన్నిటినీ కూడా అమలుపరిచే అవకాశం కూడా మీకు రావడం జరుగుతుందండి. కొంతవరకు మీ యొక్క బాధ్యతలు ఏవైతే ఉన్నాయో వాటిని మీ భుజాల మీద వేసుకుని నడిపించడం, ఆ పనులలో మీరు బాధ్యతాయుతంగా ఉండి సమయాన్ని దానికే కేటాయించడం కూడా చేయగలుగుతారు. ప్రతి పనిని కూడా ఎంతో ఆలోచించి ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీ యొక్క విజయానికి రహస్యంగా ఉంటుంది. ఆలోచించి ఇది మంచి జరుగుతుందా, ఇది చెడు జరుగుతుందా, దీనివల్ల ఫలితాలు ఏ విధంగా వస్తాయి అనేది ఆలోచించుకుంటూ ముందుగానే మీరు అడుగులైతే వేసుకుంటూ వెళ్ళడం జరుగుతుంది. ఈరోజు మీరు దైవిక సంబంధమైన కార్యక్రమాలలో కూడా పాల్గొనే అవకాశం ఉంటుందండి. మీకు సంబంధించినంత వరకు దైవికమైన కార్యక్రమాలలో పాల్గొనటం, దైవ సంబంధితమైన నిర్ణయాలను తీసుకోవటం, అంటే దానికోసం ఏదైనా దాన ధర్మాల విషయంలో కానీ, లేకపోతే ఏదైనా పూజల విషయంలో కానీ మీరు
మీ వంతు సహాయాన్ని అందించడం ఇట్లాంటివి కూడా మీకు మానసికంగా సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. అన్ని విధాలుగా కూడా మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విధంగా రోజునైతే గడపగలుగుతారు. అయితే కాసింత మానసిక ఒత్తిళ్ళు కానీ, శారీరక శ్రమ కానీ ఇట్లాంటివైతే సహజంగానే ప్రతిరోజు ఉంటాయండి. వాటిని పెద్దగా లెక్కల్లోకి తీసుకోకుండా మీరేదైతే చేస్తున్నారో ఆ పనుల పట్ల మీరు శ్రద్ధను చూపించి, ఆ పనుల పట్ల మీరు ఎక్కువ ఆసక్తిని కనబరిచి చక్కగా ముందుకు వెళ్ళటం వల్ల మరింత విజయాలను పొందగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే విద్యార్థులు ఉన్నారో, ముఖ్యంగా విద్యారంగంలో ఉన్నవారికి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు ఎక్కువగా మీ విద్య పట్ల శ్రద్ధాసక్తులను అయితే చూపించగలుగుతారు. అంతేకాకుండా కోరుకున్నవి ఏదైతే ఉందో మీరు పోటీ పరీక్షల్లో కానీ, విదేశీ విద్య కోసం రాయబోయే పరీక్షల్లో కానీ, తరగతి గదిలో రాసే పరీక్షల కోసం కానీ ఏదైతే మీరు కోరుకుంటున్నారో అటువంటి ఉత్తీర్ణత శాతాన్ని మీరు దక్కించుకోగలుగుతారు. అటువంటి ఉన్నత స్థానాన్ని పొందగలుగుతారండి. మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఆశీస్సులు మీకు మరింత మేలు చేయబోతున్నాయి. చక్కగా వారి యొక్క మాటల ప్రకారం మీరు నడుచుకోవటం వల్ల మీరు మరింత ఉత్సాహంగా ముందుకు వెళ్ళగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ఉద్యోగస్తులైన వారు ఉన్నారో, ఉద్యోగస్తులకు కూడా ఉద్యోగ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు ఏదైతే పని చేసే కార్యాలయంలో మీకంటూ ఒక గౌరవప్రదమైన స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. ప్రతి పనిని కూడా మీ భుజాలపై వేసుకుని బాధ్యతాయుతంగా పనిచేయటం వల్ల మీ పై అధికారుల నుంచి చక్కటి ప్రశంసలను పొందగలుగుతారండి. కోరుకున్న విధంగా చక్కటి వేతనాన్ని పొంది సంతోషంగా మీ రోజునైతే గడపగలుగుతారు. ఇక బదిలీల కోసం, ప్రమోషన్ల కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో అటువంటి వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీరు కోరుకున్న విధంగా మంచి చోటికి బదిలీ అవ్వడం కానీ, ప్రమోషన్లు రావడం కానీ ఇట్లాంటివి జరిగే అవకాశం అయితే ఉంటుందండి. ఇక ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో నిరుద్యోగస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. మీకు ఏదైతే అర్హత ఉందో ఆ అర్హతకు తగినట్టు చక్కటి ఉద్యోగాన్ని మీరు పొందే అవకాశాన్ని మీరు చేజిక్కించుకోబోతున్నారు. మొత్తం మీద అన్ని రకాలుగా కూడా మీకు యోగదాయకంగా ఉంటుందండి. ఈ రాశిలో ఎవరైతే పెట్టుబడి రంగంలో ఉన్నారో పెట్టుబడి రంగంలో ఉన్న వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు పెట్టుబడి మరింత రెట్టింపు అయ్యే అవకాశం ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుందండి. చక్కగా ఆలోచించి మీరు పెట్టుబడులు పెట్టడం వల్ల మీరు చక్కటి లాభాలు పొందగలుగుతారు. ఊహించని స్థాయిలో సంతోషాన్ని కూడా పొందగలుగుతారండి. ఇక ఎవరైతే విదేశీ వ్యాపారం చేసేవారు ఉన్నారో విదేశీ వ్యాపారస్తులకు కూడా ఈరోజు అనుకూలంగా ఉంటుందండి. అయితే మీరు ఏదైతే చేస్తున్నారో ఆ వ్యాపారంలో మీరు కొంతవరకు లాభాలు పొందగలుగుతారు. అంతేకాకుండా మీరు మీ యొక్క భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారి నుంచి మీరు కొంతవరకు సలహాలు తీసుకోవటం కానీ, ఏం చేయాలి అనేది మీ వ్యాపార విస్తరణకు ఏం చేయాలి అనేది ఆలోచించడం కానీ ఇట్లాంటివి అయితే చేయగలుగుతారండి. అది కూడా మీ వ్యాపార విస్తరణకు ఒక అవకాశంగా ఉంటుంది. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ఇక ఎవరైతే మార్కెటింగ్ రంగంలో ఉన్నారో మార్కెటింగ్ రంగంలో ఉన్నవారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ మార్కెటింగ్ మెలకువలతో మీరు కోరుకున్న విధంగా మీరు చక్కటి స్థానాన్ని సంపాదించుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కలిసి వస్తుంది. ప్రతి పని కూడా మీరు కోరుకున్న విధంగా మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. మొత్తం మీద ఈ రాశి వారికి రోజు అన్ని విషయాలలో కూడా కలిసి వస్తుంది. చక్కగా అనుకున్న స్థాయిలో మీరు లాభాలను పొంది ఒక గౌరవప్రదమైన స్థానాన్ని అయితే మీరు పొందగలుగుతారండి. ఇక ఈ రాశిలో ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ఎవరైతే ఉద్యోగస్తులైన మహిళలు ఉన్నారో మీరు పనిచేసే కార్యాలయంలో చక్కటి గౌరవప్రదమైన స్థానంలో మీరు మీ పనులను పూర్తి చేసుకోగలుగుతారు. అన్ని విధాలుగా కూడా మీకు కాలం అయితే కలిసి వస్తుందండి. అన్ని రకాలుగా కూడా మీరు సకాలంలో పనులను పూర్తి చేసుకోగలుగుతారు. సకాలంలో వేతనాన్ని తీసుకోగలుగుతారు. ఎంతో శుభప్రదంగా మీకు ఈ రోజు అయితే ఉండబోతుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే మహిళలు వ్యాపార రంగంలో ఉన్నారో వ్యాపార రంగంలో ఉన్న మహిళలకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం ఉంటుంది. వ్యాపార విస్తరణకు అవసరమైన అన్ని కార్యక్రమాలను కూడా మీరు పూర్తి చేసుకోగలుగుతారు. చక్కగా మీ రోజునైతే ఎంతో సంతోషంగా గడపగలుగుతారు. వ్యాపారంలో మీరు లాభాలను కూడా పొంది మీరు అన్ని విధాలుగా కూడా పోటీని తట్టుకొని వ్యాపారాన్ని అయితే మీరు ముందుకు తీసుకువెళ్ళగలుగుతారండి. అది కూడా మీకు సంతోషాన్ని అయితే కలుగజేస్తుంది. ముఖ్యంగా మీ యొక్క కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వారిచ్చే స్ఫూర్తితో మీరు మరింత రెట్టింపైన ఉత్సాహంతో ముందుకు వెళ్ళగలుగుతారండి. అన్ని రకాలుగా కూడా మీరు చక్కటి ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు.
ఇక చిరు వ్యాపారస్తులు ఈ రంగంలో ఎవరైతే ఉన్నారో చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుంది. మీ వ్యాపారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుందండి. చిరు వ్యాపారస్తులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. అన్ని విధాలుగా కూడా కాలం కలిసి వస్తుంది. మీరు చేసే వ్యాపారానికి మరింత లాభం రావటము, మరింత ముందుకు తీసుకువెళ్ళగలగడం మీకు మరింత సంతోషాన్ని అయితే కలుగజేస్తాయండి. ఇక ఈ రాశిలో ఎవరైతే వైవాహిక బంధంలో ఉన్నారో భార్యాభర్తలకి ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు చేసే ప్రతి పనికి కూడా మీ జీవిత భాగస్వామి నుంచి చక్కటి సహాయ సహకారాలు అయితే లభించబోతున్నాయి. వారు ఇచ్చే స్ఫూర్తితో మీరు మరింత ఆనందంగా రోజునైతే గడపగలుగుతారు. అన్ని నిర్ణయాలలోనూ కూడా వారు తమ వంతు సహాయాన్ని అయితే మీకు అందించడం జరుగుతుంది. అది కూడా మీకు మానసికంగా చక్కటి సంతోషాన్ని అయితే కలుగజేస్తుందండి. ఇక ఈ రాశిలో ఎవరైతే ప్రేమ వ్యవహారంలో ఉన్నారో ప్రేమికులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. ప్రేమ వ్యవహారం మరింత ముందుకు వెళ్ళే అవకాశం అయితే ఉంటుంది. మీ పెద్దల సమక్షంలో మాట్లాడుకోవటం కానీ, లేదా మీరు కొంతవరకు ఆయా నిర్ణయాలను తీసుకునే విషయంలో కానీ ముందంజలో ఉండగలుగుతారు. ఇక ఎవరైతే రాజకీయ రంగంలో ఉన్నారో, రాజకీయ నాయకులకు కూడా ఈరోజు చాలా అనుకూలంగా ఉంటుందండి. మీరు తీసుకునే నిర్ణయాలు అందరికీ ఆమోదయోగ్యంగా ఉండడమే కాకుండా, మీకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపునిచ్చే విధంగా ఉండబోతున్నాయి. అన్ని విధాలుగా కూడా మీరు సంతోషంగా మీ రోజును గడపగలుగుతారు. ఒక ప్రత్యేకమైన స్థానాన్ని కూడా సంపాదించుకోగలుగుతారండి. ఇక ఎవరైతే కోర్టు వ్యవహారాలు, లావాదేవీల విషయంలో సతమతమవుతున్నారో, ఆస్తి తగాదాలు కానీ, కోర్టు వ్యవహారాలు కానీ, స్థిర చరాస్తుల విషయంలో ఇబ్బందులు గానీ ఎదుర్కొంటున్నారో అటువంటి వారందరికీ కూడా మీకు అనుకూలమైన విధంగా కొంతవరకు మీ సమస్య పరిష్కారం కావటం కానీ, ఆ విధంగా తీర్పులు రావటం కానీ మీకు మరింత సంతోషాన్నయితే కలుగజేస్తుందండి. అన్ని విధాలుగా కూడా ఈ రాశివారికి ఈరోజు చాలా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది. అన్ని విధాలుగా కలిసి వస్తుంది. మీరు కోరుకున్న విధంగా చక్కగా కలిసి వస్తుందండి. అంతేకాకుండా మీ ఇష్టదైవ నామ స్మరణ చేస్తూ మీరు ప్రతి పనిలో ముందుకు వెళ్ళడం వల్ల మీకు మానసికంగా సంతోషం, శారీరకంగా మీకు ప్రశాంతత, అంతేకాకుండా ఆర్థికంగా కూడా కలిసి వస్తుందండి. ఈ నెల అంతా కూడా మీకు అనుకూలంగా ఉంటుంది. ఇంకా మెరుగైన శుభ ఫలితాలను ఈరోజు పొందడం కోసం మీరు పెసరపప్పు, అన్నంతో తయారు చేసిన ఏదైనా ఆహారాన్ని ఆకలితో ఉన్నవారికి మీ స్తోమతకు తగ్గట్టుగా ఒక్కరికి కానీ, ఇద్దరికి కానీ, ముగ్గురికి కానీ పంచిపెట్టడం వలన మీరు కోరుకున్న విధంగా ఈరోజు ఇంకా అనుకూలమైన మెరుగైన శుభ ఫలితాలను అయితే పొందగలుగుతారండి. ఇదండి గోచారరీత్యా తులారాశి వారి యొక్క రాశి ఫలితాలు. వీడియో నచ్చిన వారందరూ తప్పకుండా లైక్ చేసి, షేర్ చేసి ఛానల్కి మీ సపోర్ట్ని అందించండి. రోజువారీ జాతక ఫలితాలు తెలుసుకోవటం కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సర్వేజన సుఖినో భవంతు.